నమస్కారం. 18 పేజెస్లో ఇప్పుడు విన్న పాట నెక్స్ట్ టైమ్ ఇవ్వు పిల్ల సాంగ్ గురించి అండ్ రాబోయే సాంగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ ప్రతాప్ గారి గురించి చెప్పాలి. ఎందుకంటే కుమారి 21Fకి కొన్ని పుస్తకాలు రాస్తే అందులోంచి ఒక పాట సెలెక్ట్ చేసి పెట్టారు. అలాగే ఈ సినిమాకి అయితే ఆల్మోస్ట్ ఇంకే చెప్పాలంటే అది వాసు గారి ఇంట్లో వెతికితే దొరుకుతాయి నా సాహిత్యం అంతా మళ్ళీ ఈ పాటకి. అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు వాసు గారు అండ్ అరవింద్ గారు అండ్ ప్రతాప్ గారు, గోపి సుందర్ గారు అండ్ ఎస్పెషల్లీ సుకుమార్ గారు. ఎందుకంటే 100% లవ్తో నా ప్రయాణం మొదలైంది. సుకుమార్ గారు ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో అప్పటి నుంచి సుకుమార్ గారితో ఇలా ట్రావెల్ అవుతూ రావడం, ఆయన ప్రతి సినిమాకి నాకు ఇలాంటి మంచి అవకాశం కూడా. ఎస్పెషల్లీ ఈ సినిమాలో పాటలు చాలా ఛాలెంజింగ్. ఈ సిచ్యువేషన్ కానీ, టైమ్ ఇవ్వు పిల్ల కానీ అండ్ ఎనదర్ కానీ మూడు వేరియేషన్స్ ఒక ఫిలింలో ఒక వేరియేటెడ్గా సిచ్యువేషన్స్ ఉన్న సాంగ్స్ దొరకడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ టు మీ. అండ్ నన్ను నమ్మి నాకు ఇంత మంచి బాధ్యతను అప్పచెప్పినందుకు సుకుమార్ గారికి, ప్రతాప్ గారికి అండ్ వాసు గారికి అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు గోపి సుందర్ గారు. ఈ ఆల్వేస్ అంటే ఇంకా ఆయనతో ఇంటరాక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఒకటి టైమ్ ఇవ్వు పిల్ల సాంగ్ గురించి చెప్పాలంటే ఆయన ట్యూన్ ఇచ్చారు. ఫస్ట్ మేము లిరిక్ రాసాం, తర్వాత లిరిక్ మళ్ళీ ఆయన ట్యూన్ చేశారు. సో అలాగా 2 రకాలుగా జరిగిన సాంగ్. దట్ ఈస్ ఆల్సో వెరీ స్పెషల్ టు మీ. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాతో పాటు ఈ సినిమాలో పాట రాసిన తిరుపతి గారికి కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. బిఫోర్ ఐ సే ఎనీథింగ్, అరవింద్ గారు మిమ్మల్ని ఫస్ట్ టైం కలవడం అండి. యూ మేడ్ మై డే. అంటే ఫస్ట్ టైం ఇంటరాక్షన్లో యూ గేవ్ మీ కాంప్లిమెంట్. సో ఇట్ మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ చాలా న్యాచురల్గా ఉందన్నారు. సో బ్రైట్ ఫ్యూచర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ఎ లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతాప్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. 18 ప్లేయర్స్ లాంటి బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో ఒక ఇంపార్టెంట్ రోల్ టు మేక్ మీ పార్ట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిఖిల్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బికాజ్ యూ ఆర్ దేర్ ఆల్ ద టైమ్ ఆన్ ద సెట్స్. ఎక్కడైనా ఏమైనా కూడా యూ ఆర్ సపోర్టింగ్ ఆల్ ద టైమ్ బై యువర్ వర్డ్స్, కైండ్ వర్డ్స్ యాజ్ వెల్, నాట్ ఫర్ జస్ట్ ఫర్ ద మూవీ, ఆల్ ద. అండ్ మచ్చి ఎప్పుడు ఇరికింగ్. థ్యాంక్ యూ అనుపమ. సెట్స్లో వీ హ్యాడ్ సో మచ్ ఫన్ అండ్ యువర్ సపోర్టివ్. యాక్చువల్లీ తనకు అసలు ఇంత ఫీలింగ్ కూడా ఉండదండి, స్టారు అది ఇదని అంటే బేసికలీ ఎవరికీ ఉండదు. తిని ఇంకా చాలా సో ఫ్రెండ్లీ. యూ మేడ్ మీ సో కంఫర్టబుల్. అండ్ ఇలాంటి పెద్ద బ్యానర్లో ఫస్ట్ టైం పాట అయినందుకు ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్ అండి. థ్యాంక్ యూ బన్నివాసు గారు అండ్ సుకుమార్ గారికి బిగ్ థ్యాంక్స్ యాక్చువల్లీ. అండ్ 18 పేజెస్ ఇట్స్ కమింగ్ సూన్, December 23rd. తర్వాత మాట్లాడతాం ఈ మూవీ గురించి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ హాయ్. అరవింద్ గారు నమస్తే, వాసు గారు నమస్తే, సుకుమార్ గారు ఇక్కడ లేరు. సో హాయ్ సుకుమార్ గారు. టుడే ఇట్స్ బీన్ అ జర్నీ ఆఫ్ 2.5 years అనుకుంటాను కదా. ఐ థింక్ 2020లో సూర్యప్రతాప్ గారు నాకు ఒక 3 hour నరేషన్ ఇచ్చారు. అది 18 pages అన్నమాట. కాకపోతే నరేషన్ మాత్రం 3 hours 3.5 hours ఇచ్చారు. నాకు ఆ రోజు ఆ సినిమా పైన, ఆ కథ పైన ఎంత మంచి ఫీలింగ్ ఉందో ఇప్పుడు దానికన్నా ఎక్కువైపోయిందనమాట. అంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్లో ఎక్కువ రీటేక్స్ చేసిన ఫిల్మ్ 18 pages. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన గ్లిమ్స్ కానీ, సాంగ్స్ కానీ, దీనిలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ కానీ అందరూ నందిని అన్న క్యారెక్టర్కి ఏదో ఒక డిఫరెన్స్ ఉంది, మాకు అర్థం కావట్లేదు, ఏదో డిఫరెన్స్ ఉందని చెప్తున్నారంటే ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్స్ టు సుకుమార్ గారు అండ్ సూర్యప్రతాప్ గారు ఫర్ మేకింగ్ మీ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. ఇప్పుడు మీరు స్క్రీన్లో చూస్తున్న నందినికి, అనుపమకి అస్సలు కనెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ మీ ఇమిటేటింగ్ సూర్యప్రతాప్ గారు. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఐ కుడ్ నాట్ ఈవెన్ డెలివర్ లైక్ 50% అనమాట. దట్ అంత మంచిగా చేస్తారు. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ పార్ట్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఇంకా చాలా ఎక్కువ చెప్పాలి, అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. బట్ ఇప్పుడు నేను చెప్పట్లేదు బికాజ్ మన ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఆల్ దట్ ఈస్ yet to happen. So I hope it's gonna be good. And Nikhil garu,
after Kartikeya, again, we are here doing the same thing yet another time. It's like a deja vu again. Hopefully it's good for us. And Dinesh Tej garu, thank you for the wonderful words. And Gopi garu gurinchi చెప్పడం అక్కర్లేదు కదా, ఈజ్ ఆల్వేస్ నీలింగ్ ఇట్. ఆయనకు ఒక ఫిల్మ్ ఇస్తే చాలా మంచి పాటలు ఇస్తారు, మంచి బీజిఎం. నేను ఏం చేయనా కూడా మంచి బీజిఎం పెడతారని నాకు నమ్మకం ఉంది, లేకపోతే నేను వచ్చేస్తాను చెప్తాను మిమ్మల్ని. సో టు ది ఎంటైర్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, you always shower so much love on me and it's very positive to see you around. Thank you so much. So I wish all the best to the entire team and to myself. Thank you very much. అందరికీ నమస్కారం అండి. అరవింద్ సార్ ముందు ఫస్ట్ టైం మైక్లో ఇలా మాట్లాడితే కొంచెం టెన్షన్గా ఉంది, బికాస్ సార్ సెట్లో కూడా ఎప్పుడు రాలేదు, బట్ ఇక్కడ మాట్లాడుతున్నాను. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ యూ 2 things అండి. ఒకటి వచ్చి, గీతార్స్ బ్యానర్లో ఒక డైరెక్టర్ ఒక డైరెక్షన్ చేస్తాడంటేనే ఇట్స్ ఎ హానర్ సార్. అది గీతార్స్ బ్యానర్కి ఉన్న హానర్ అది. సో హూఎవర్ డైరెక్ట్, ఎవరన్నా డైరెక్టర్ అవ్వండి, ఫిలిం ఇండస్ట్రీలో మన గీతార్స్ బ్యానర్లో ఒక డైరెక్షన్ చేస్తున్నామంటే మనం బయటికి వెళ్తే ఒక తెలియని ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది సార్. సచ్చే ఆ హానర్ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ సార్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ వెల్, ముందుగా వెరీ వెరీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నాకు అంటే ఈ స్టేజ్ మీద ఇలా మాట్లాడడం చాలా టెన్షన్గా ఉంది. ఫస్ట్ రీజన్ ఇస్ అరవింద్ సార్ ఉన్నారు ఇక్కడ. సో ఇట్స్ అన్ ఆనర్ అండి. ఇంతకుముందు ప్రతాప్ చెప్పారు దట్ టు వర్క్ ఫర్ సచ్ అ గ్రేట్ ప్రొడక్షన్ హౌస్, ఇట్ ఇస్ అ డ్రీమ్ అండి ప్రతి యాక్టర్కి. ఎందుకంటే సినిమాని తీసే విధానం కానీ, సినిమా వర్క్ చేసే విధానం కానీ, లాస్ట్కి ప్రమోట్ చేసి దాన్ని రిలీజ్ చేసే విధానంలో ఐ థింక్ గీతా ఆర్ట్స్ ఇస్ అ టాప్ అండి, అండ్ GA2 ఇస్ అ టాప్. సో అంత బెస్ట్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసినందుకు I thank God and I thank Arvind sir for selecting me for this. ఈ కథ నన్ను తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇక్కడున్న మీడియా మిత్రులకి, మీడియా పెద్దలందరికీ నేను నిజంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలనుకుంటున్నాను. నేను చేసిన లాస్ట్ మూవీ కార్తికేయ 2 నిజంగా అండి అన్ఎక్స్పెక్టెడ్గా మంజుషా గారు చెప్పినట్టు అక్రాస్ ఇండియా వెళ్ళడం జరిగింది. అండ్ దానికి కారణం నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. ఐ థింక్ మన తెలుగు మీడియా ఈజ్ ద రీజన్ వై కార్తికేయ 2 వాజ్ సచ్ అ బిగ్ సక్సెస్. అండ్ నిజంగా అండి నేను ఐఎమ్ అ వెరీ నార్మల్ బాయ్ డూయింగ్ నార్మల్ మూవీస్, కానీ కార్తికేయ 2 సినిమా ఒక్కసారి అది బాగుంది అని ఫస్ట్ డే నుంచి లైక్ ఈవెన్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ ప్రమోట్ చేసి తీసుకెళ్ళిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రెస్పాన్స్ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇదేదో ఫార్మాలిటీ కోసం చెప్పట్లేదండి, చాలా హార్ట్ఫుల్గా. నేను ఏమన్నా తప్పులు ఏమన్నా జరుగుంటే నన్ను క్షమించమని కూడా అడుగుతున్నాను మీడియా మిత్రుల్ని. సో ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈరోజు నా సక్సెస్ ఏదైతే ఉందో, కార్తికేయ 2 సక్సెస్ అయితే నాదొక్కడిది కాదు, అందరిది. అండ్ ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, మీరందరూ ఆ సినిమాకి ఎంత ప్రమోట్ చేస్తారో నాకు తెలుసు. అండ్ మేబీ ఫస్ట్ టైం నా సినిమా అన్ని ప్లేసెస్లో ఆడడం వల్ల అన్ని చోట్లకి వెళ్ళి కొంచెం మిస్ అయి ఉంటాను. బట్ ఒక్కసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ అనుకున్నారు దట్ కార్తికేయ 2 సక్సెస్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను, ఐఎమ్ పార్టీయింగ్, ఐఎమ్ ఎంజాయింగ్ అనుకున్నారు. కాదండి, నేను ఈరోజు ఫ్రాంక్గా చెప్తున్నాను, కార్తికేయ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి భయంతోనే ఉన్నాను, ఆ రెస్పాన్సిబిలిటీతో ఉన్నాను. ఎందుకంటే 18 pages అనే సినిమా విచ్ ఇస్ కమింగ్ అవుట్ నెక్స్ట్ ఇట్స్ అ మ్యాసివ్ ఫిల్మ్ అండి. నిజంగా చెప్పాలంటే నా దృష్టిలో కార్తికేయ 2 సినిమా కన్నా 18 pages అన్నది మోర్ మ్యాసివ్ సబ్జెక్ట్, మోర్ డెప్త్ ఉన్న సబ్జెక్ట్, మోర్ రీచ్ ఉన్న సబ్జెక్ట్. అండ్ అందులోంచి అరవింద్ గారు ప్రజెంట్ చేస్తూ గీతా ఆర్ట్స్ 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బన్నీవాసు గారు, వాసుభాయ్ అంటాను, సో ఆయన బ్యానర్. అండ్ సుకుమార్ గారు పుష్ప ఏంటండి, ఆయన అసలు ఆర్యా సినిమా నుంచి వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ హిజ్. ఆయన కథలో నేను హీరోగా చేయడం అన్నది నా అదృష్టం అని అనిపించింది. అలాగే కుమారి 29F లాంటి బ్లాక్ బస్టర్ అండి, ఇట్ ఇస్ లైక్ నార్మల్ విషయం కాదు, పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సూర్యప్రతాప్ భాయ్ది ఆయన సినిమాలు యాక్ట్ చేయడం అనేది ఇట్స్ మ్యాసివ్ అండి. ఇంత మ్యాసివ్ సినిమాని మన ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి, పీపుల్ దగ్గర తీసుకెళ్ళాలి. ఈ పాయింట్ ఏదైతే ఉందో అందరూ వచ్చి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ అంటారు. కాదండి, దిస్ ఫిలిం 18 pages నేను చెప్తున్నాను, ఇట్ ఈస్ అ క్రేజీ లవ్ స్టోరీ, ఇట్స్ అ క్రేజీ జర్నీ. నేను నిన్న లాస్ట్ డే షూటింగ్ చేసాం అన్న, అదే 10 రోజుల్లో సినిమా అంటే ఇంకా షూటింగ్ చేస్తున్నాం అనుకోకండి. బట్ నిన్న మేము షూట్ చేస్తున్నప్పుడు సార్ నాకు అనిపించింది లాస్ట్ డేనా ఈ సిద్ధు రోల్ని నేను వదిలేసి వెళ్ళిపోతున్నానా అని కొంచెం బాధేసింది సార్. ఐ ఎంజాయిడ్ ప్లేయింగ్ సిద్ధు అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ సుకుమార్ గారు ఫర్ రైటింగ్ దిస్ అమేజింగ్ క్యారెక్టర్. అండ్ అలాగే గోపి సుందర్ గారు, నేను
సినిమా నార్మల్గా చూసినప్పుడు ఒకలా అనిపించింది, మీ ఆర్ఆర్తో చూస్తున్నప్పుడు గూస్ బంప్ సార్. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఆల్బమ్స్ మీరు ఇచ్చారు. సో ఐ వాంట్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే దినేష్ సార్, యూ ఎవ్రీబడి హూస్ అన్ శ్రీమణి గారు కూడా లైక్ యూనో అద్భుతమైన లిరిక్స్. నాకు విని ఐఎమ్ లవింగ్ ద సాంగ్ మోర్ అండ్ మోర్ వింటా కొద్దీ. అండ్ నా ఒకటే రిక్వెస్ట్, పీపుల్ ఓపెన్ మైండ్తో రండి సినిమాకి. 18 pages విల్ షాక్ యూ, విల్ సర్ప్రైజ్ యూ. అండ్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత సూపర్ స్టోరీ ఉంటుంది, సూపర్ సినిమా మేము తీసామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నేను ఇంకా చూడలేదు, బట్ వాసుబాయ్ అండ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ December 23rd వీఆర్ కమింగ్ విత్ 18 pages అండ్ వీఆర్ గోయింగ్ టు లైక్ షాక్ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నిఖిల్ గారు. మరి ఈ క్రేజీ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక క్రేజీ హ్యాష్ ట్యాగ్ ని ఇప్పుడు మీరు లాంచ్ చేయాల్సిన టైం వచ్చింది. సో ఒక్కసారి హ్యాష్ ట్యాగ్ లాంచ్ లోకి వెళ్ళిపోదాము. లైట్స్. ఓకే గైస్, ఈ హ్యాష్ ట్యాగ్ ఈజ్ వాట్ 18 pages is all about. 18 pages is LOVE is crazy. Love is crazy. మా 18 pages. 2 అయిందమ్మా, అందరికి ఆకలేస్తుంది. గత 4 మాసాలుగా మేము నెలకో సినిమా రిలీజ్ చేస్తున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆదరణ తీసుకొచ్చిన ఈ మీడియా వారికి సర్వదా కృతజ్ఞులం. మధ్యలో కోవిడ్ వల్ల కొంత ఆలస్యమైన, మొదట్లో మన ప్రతాప్ ముందు సుకుమార్ గారు ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దాం అని అన్నప్పుడు వాసు కూడా చాలా సరదా పడిపోయి ఇటువంటి విచిత్రమైన లవ్ స్టోరీని చేయాలి అంటే, ఇందులో కొన్ని విచిత్రాలు ఉంటాయి ఈ లవ్ స్టోరీలో, సాధారణమైన లవ్ స్టోరీ కాదు ఇది. అందువల్ల దాన్ని ప్రతాప్ చక్కగా డెలివరీ చేశాడు ఇదివరకు, కాబట్టి మళ్ళీ అతను అలా డెలివరీ చేయగలడు అన్న పూర్తి నమ్మకంతో ఈ ప్రయాణం సాగించాము. ఇది ఇంత అందంగా తీర్చిదిద్దుకుంటుందని, దీనికి ఒక లవ్ స్టోరీకి ముఖ్యంగా కావాల్సింది హీరో హీరోయిన్ల తర్వాత ఒక మంచి మ్యూజిక్ కావాలి. అటువంటి మా సంస్థ సొంత మనిషి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ గారు, ఆయన రాను ఇందాక ఆయన మీద జోక్ వేసాను, చెప్పాలి తప్పదు. ఏంటండి రాను కుర్రోడి కింద అయిపోతున్నారు మీరు, వెయిట్ తగ్గారు అంటే, మీరు ఎక్కువ లవ్ స్టోరీలు చేయాలంటే ఎప్పుడు ఎవరితోటో లవ్లో ఉంటున్నారన్నమాట, నాకు డౌట్గా ఉంది అని అన్నాను. సో ఇట్స్ ఆన్ ద లైటర్ సైడ్, బట్ హీ హ్యాస్ దిస్ టు మేక్ సచ్ సాంగ్స్. అటువంటి పాటలు తీయాలంటే ఆ హృదయంలో ఆ ఆవేదన కానీ ఆ రాగం కానీ లేకపోతే అది పైకి రాదు. అటువంటి ఇవి అన్నీ ఉన్న ఆయన మాకు ఇప్పటికే 6 సినిమాలు 7 సినిమాల పైన చేశారు, అన్నీ మ్యూజిక్ హిట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. పర్టికులర్లీ ఇక మన అంటే ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉన్నా కూడా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, ఇవాళ మేము రిలీజ్ చేసేటప్పటికి బుక్ చేసుకున్నప్పుడు ఒక మామూలు చిన్న హీరో, ఇవాళ మేము రిలీజ్ చేస్తున్నప్పటికి ఒక మంచి పెద్ద హీరో. అంటే ఎవరికి ఏ టైం ఎప్పుడు వస్తుంది ఏం చెప్పగలం. కార్తికేయ రిలీజ్ చేస్తున్నప్పుడు వారు కూడా అనుకుని ఉండరు ఇది ఆల్ ఇండియాలో వెళ్ళి అంత హిట్ అవుతుందని చెప్పేసి. అటువంటి అవకాశం వచ్చి అంత పెద్ద హిట్ అవడాన్ని, ఆ తర్వాత ఈ సినిమా రావడానికి, ఇదే అమ్మాయితోటి ఇదే అబ్బాయితోటి ఓ సినిమా రావడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఇది అరవింద్ గారి సినిమా అంటారు. యాక్చువల్గా నా పాత్ర, నేను ఓపెన్గా చెప్పాలంటే ఎయిర్ కండిషన్ రూమ్ పాత్ర నాది. అంటే మొదట కథ చెప్తారు, ఇంకొకసారి మార్పు చేర్పులతో కథ చెప్తూ ఉంటారు, తర్వాత వాసు నేను అన్నీ అనుకుని దీన్ని ఎట్లా తీయాలి, ఏంటి బడ్జెట్ ఏంటి అన్నీ అనుకుని, ఆ తర్వాత నేను షూటింగ్లకి పెద్దగా వెళ్ళను, ఎప్పుడు వెళ్ళినా లంచ్లకి వెళ్తాను. తర్వాత సినిమా వచ్చిన తర్వాత ఎడిటింగ్ రూమ్ నుంచి రిలీజ్ అయ్యే వరకు మాకు అనేక సంఘర్షణలతోటి మార్పులు చేర్పులతోటి సినిమా నా బాధ్యత ఇంత. మిగతా బాధ్యత అంతా మన వాసు
గీతా ఆర్ట్స్లో బాబు ఎగ్జిక్యూట్ చేయడంలోనూ, మిగతా టీం అందరూ దీన్ని చక్కగా తీసుకురావడంలోనూ నిమగ్నమయ్యి ఈ సినిమాని చక్కగా తీసుకొస్తూ ఉంటారు. ఇంకా నేను చాలా మాట్లాడాల్సిన ఈ సినిమా గురించి ఉన్నా నేను అది 19వ తారీఖు మాట్లాడతాను. అనుపమ గురించి మాట్లాడకుండా ఉండలేను. నాకు ఒక కూతురు ఉంటే ఇలా ఉండాలని అనిపిస్తుంది. అంత మంచి అమ్మాయి, అంటే సో ట్రాన్స్పరెంట్, ఏమీ నటన ఉండదు, ఏది అనిపిస్తే అది మొహంలో కనపడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. సో దినేష్ గారు, నేను ఫస్ట్ టైం రష్ చూస్తూ ఎక్కడో కొత్త కూరని బలి పెట్టారే అనుకున్నాను. చాలా న్యాచురల్గా చేశాడు. అట్లాగే లిరిసిస్ట్ మా ఏదో శ్రీమణి మా ఫ్యామిలీ లిరిసిస్ట్లా ఉన్నాను. అట్లాగా మీ పేరు మర్చిపోయాను, తిరుపతి గారు చాలా సంతోషం. మీరు కూడా వచ్చి తర్వాత మీరు రమణ గారు అందరూ ఈ సినిమాలో కొంతమంది అలా ఇంట్రడ్యూస్ అయ్యి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. అట్లాగా ఈ సినిమా ఒక విచిత్రమైన సినిమా. ఈ సినిమాని అంటే ఈ మధ్యకాలంలో విచిత్రాన్ని ప్రేమిస్తున్నారు కదా, అందువల్ల ఈ సినిమాని తప్పకుండా ప్రేమిస్తారనే నమ్మకంతో ఈ సినిమాని 23వ తారీఖు రిలీజ్ చేస్తున్నాం. తప్పకుండా థియేటర్లో వచ్చి చూడండి, ఓటీటీలో వస్తలే అని అనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఓటీటీ కూడా చాలా లేట్గా వస్తుంది. ఇంకెవరినైనా మర్చిపోయాను? నిన్ను మర్చిపోయాను. ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. కంటిన్యూస్లీ డూయింగ్ మై ఫిలిమ్స్ ఫర్ మెనీ డికేడ్స్. థ్యాంక్ యూ. మీ బాసెస్కి చెప్పండి. ఎవరినో మర్చిపోయాను అమ్మా. బిగినింగ్లో ఆయన గురించే చెప్పాను. ఇదంతా కాకుండా సుకుమార్కి ఫోన్ చేశాను, నువ్వు రావట్లేదు వాళ్ళని, కొద్దిగా ఒంట్లో బాగాలేదు, రమ్మంటే వచ్చేస్తాను. నువ్వు రాక నువ్వు ఆరోగ్యం చక్కగా చూసుకొని ఇప్పుడు పుష్ప ప్రారంభం అవుతుంది కదా, దాన్ని బాగా అది బాగా దానికి రెడీ అవ్వు, ఇది పర్వాలేదు మేము మేనేజ్ చేసుకుంటాం అని చెప్పాను. సో సుకుమార్కి ఉన్న ఇవాళ పేరుకు కానీ సుకుమార్కు ఉన్న దీనికి కానీ ఎంతోమంది ముందుకు వచ్చి ఆయన సినిమాని తీస్తానంటారు. కానీ ఆయన మమ్మల్ని చూస్ చేసుకున్నందుకు మేము మరీ కృతజ్ఞత తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.